ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే రియల్మీ వాళ్ళ 16X 5G స్మార్ట్ ఫోన్ అవుతుంది అఫీషియల్గా సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇన్ కేస్ ఒకవేళ గిట్లా ఈ స్మార్ట్ ఫోన్ మీరు కొనాలనుకుంటే ఇట్లా మంచి డీసెంట్ ఆఫర్స్ అయితే అవైలబుల్, ఆఫర్స్ అప్లై చేసి పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే గూగుల్ వాళ్ళ సో గూగుల్ వాళ్ళ పిక్సెల్ లెవెల్ సిరీస్ స్మార్ట్ ఫోన్స్ అఫీషియల్ లాంచ్ అయిపోయినవి. సో పిక్సెల్ లెవెల్ వచ్చేసరికి అయితే 90,000కి వస్తుంది. 12GB ర్యామ్ 2GB వేరియంట్. పిక్సెల్ ప్రో పిక్సెల్ లెవెల్ ప్రో వచ్చేసరికి అయితే 1,20,000కు ఉందన్నమాట. 12GB 256GB స్టోరేజ్ వేరియంట్. అండ్ పిక్సెల్ ప్రో ఎక్సెల్ వచ్చేసరికి అయితేనేమో ఇక్కడ ఐ థింక్ 12GB అండ్ 2GB స్టోరేజ్ వేరియంట్ అవుతుందో 1,40,000 35,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వచ్చింది. సో చాలా అప్డేట్స్ వచ్చినాయి. ఐ థింక్ అఫీషియల్ సేల్ వచ్చేసరికి ఆగస్ట్ 20th నుంచి స్టార్ట్ అయితే అయితే అప్డేట్ అయితే వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే బోట్ నుంచి అనమాట. సో బోట్ వాళ్ళు అయితే అవతార్ బార్ ప్రైమ్ సౌండ్ బార్స్ అయితే లాంచ్ చేసి 600 వాట్స్ సౌండ్స్తో పాటు కూడా వస్తుంది. సో ఒక మంచి సౌండ్ సిస్టమ్ అనుకోవచ్చు. ప్రైస్ విషయాన్ని చూసుకుంటే ఇక్కడ మోడల్స్ ఉన్నవి. ఇక్కడ B450 వచ్చేసరికి అయితే 10,000 ఉంది. అండ్ బార్ ప్రైమ్ DA 600 వచ్చేసరికి అయితే 16,000 ఉంది. అండ్ బార్ ప్రైమ్ థండర్ -D అనమాట. సో ఇది 19,000కి అయితే వస్తుంది. ఒక ఇంట్రెస్ట్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే టెక్నాలజీ చెప్పడం. సో టెక్నో పోవా 8 Pro 5G స్మార్ట్ ఫోన్ సంబంధించి ఇండియన్ లాంచ్ అయితే కన్ఫర్మ్ చేసుకోరు. ఇక్కడ ఆగస్ట్ 18th రోజున లాంచ్ అవుతుంది అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే ఇది చైనాలో లాంచ్ అవబోతుంది. ఏంటంటే వివో S50T స్మార్ట్ ఫోన్ అనమాట. ఇది వచ్చేసి వైటాలిటీ ఎడిషన్ లాంచ్ చేస్తారు అన్నమాట. స్నాప్డ్రాగన్ 8 Gen Z ప్రాసెసర్తో పాటు 50 MP పెరిస్కోపిక్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. ఇది చైనాలో లాంచ్ అయిందనేసి అప్డేట్ వచ్చింది. ఇండియాకి ఎప్పుడు వస్తుందో తెలియదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే చాలామందికి బాధాకరం అనుకోవచ్చు. నేను కూడా ఇది ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ అనుకోవచ్చు. ఏంటంటే ఎయిర్టెల్ వాళ్ళే 4 డెడికేటెడ్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో తీసేసారు అంటే నేను కూడా చాలామంది కన్ఫర్మ్ చేసుకుని తీసేసారు. అఫీషియల్ వెబ్సైట్ కూడా లేవు. ఏ ప్లాన్స్ అంటే 299, 599, 619 అండ్ 649 ప్లాన్స్ ఏవైతే తీసేసారు. సో ఇవి బెస్ట్ ప్లాన్స్ ఉండే. సో ఇవైతే తీసేసారు అనమాట. నెక్స్ట్ చూసుకుంటే సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్లో చూసుకుంటే మాత్రమే ఫాక్సిట్ రీడర్ అయితే పీడిఎఫ్ రీడర్ అవుతుందో మంచి అప్డేట్ వచ్చిందన్నమాట. ఇక్కడ అప్డేట్ ప్రకారం చూసుకుంటే 2026.1.3655 అప్డేట్ వచ్చింది. అండ్ వివాల్డీ బ్రౌజర్కి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే 8.1.4087.64 అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇట్స్ పెయింట్ అనే ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అనుకోవచ్చు. మన MS పెయింట్కి ఆల్టర్నేటివ్ అనుకోవచ్చు మ్యాక్కి. ఒకవేళ ఇట్లా మ్యాక్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇది బెటర్ అనిపించచ్చు. నాకైతే బాగానే అనిపించింది. ట్రై చేసుకొని ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే క్వాల్కామ్ వాళ్ళైతే డీటెయిల్గా మెన్షన్ చేసి స్నాప్డ్రాగన్ C ప్రాసెసర్ అవుతుందో $300 ల్యాప్టాప్లో వస్తుంది. ఇది 67% ఫాస్ట్గా ఉంటుంది. ఇంటెల్ వాళ్ళది N250 ప్రాసెసర్ ఉంది కదా, దానికంటే 67% ఫాస్ట్గా పర్ఫామ్ చేస్తే మంచి ఆప్టిమైజేషన్తో పాటు కూడా వస్తుంది. అండ్ 8 కోర్స్తో పాటు కూడా వస్తుంది అయితే అన్నారు. మంచి ఆల్రెడీ బ్యాటరీతో పాటు కూడా వస్తుంది అయితే బెంచ్ మార్క్స్ పెట్టిరన్నమాట. ఇక్కడ మోస్ట్లీ చూసుకుంటే బ్రౌజింగ్కి, వర్డ్కి, ఎక్సెల్ పాయింట్కి, లైక్ స్ప్రెడ్షీట్స్ అవన్నీ చేసుకోవడానికి, సోషల్ మీడియాకి కూడా మంచిగా యూజ్ చేస్తారన్నమాట. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం స్టీమ్లో మంచి ఆఫర్ అయితే నడుస్తుంది. అసాసిన్ క్రీడ్ ఆరిజిన్ గేమ్ అయితే ఉందో మంచి ఆఫర్ వస్తుంది. 449 రూపీస్కి స్టాండర్డ్ ఎడిషన్ గేమ్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. డీసెంట్ వాల్యూ ఫర్ మనీ గేమ్ అంటారు. మీరు కుదిరితే చెక్ చేసుకోండి, స్టీమ్లో అవైలబుల్ ఉంది. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్ నచ్చి మంచి అనిపిస్తుంది లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.